హలో వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను మాధురి. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నది సీనియర్ సైకాలజిస్ట్ హరి రాఘవ్ గారు. సో తనతో మాట్లాడి అసలు కళ డ్రీమ్ గురించి మనం తెలుసుకుందాం. సార్, చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి సార్. డ్రీమ్స్ అవి నమ్మాలా నమ్మొద్దా, అది అందరికీ కళలు వస్తాయా రావా, చాలామందికి మూఢనమ్మకాలుగా తీసుకుంటారు. కొంతమంది మూఢనమ్మకాలనే చాలా బేస్గా అదే నిజం అన్నట్టు నమ్ముతారు. సో దానివల్ల వచ్చే చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. దాన్ని మీకు ఎప్పుడైనా కళలు వచ్చినాయా? సార్ వస్తూ ఉంటాయి. ఏదన్నా ఒక కళ రిపీటెడ్గా వస్తుందా? ఎప్పుడైనా కళల గురించి భయపడటము? చిన్న ఉన్నప్పుడు కొన్ని కళలు వచ్చేటి సార్, ఇంటి పక్కన వాళ్ళు చనిపోయినట్టు. అవి నమ్మాలా నమ్మొద్దా అలాంటి భయం. ఇంకొకటి ఏంటంటే వచ్చే కళలు కూడా పేరెంట్స్కి చెప్పుకోవాలా లేదా, వాళ్ళు కూడా భయం పడతారు అనే థాట్స్. ఓకే, మీ పేరెంట్స్ కానీ లేకపోతే మీ పెద్దవాళ్ళు ఉంటారు కదా, అన్నలు అక్కలు బాబాయిలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు? ఒకటే డౌట్ అడిగేవారు సార్, పొద్దుగాల వచ్చిందా అంటే ఎర్లీ మార్నింగ్ కళలు వచ్చాయా లేకపోతే మిడ్ నైట్లో కళ వచ్చిందా. బీయింగ్ అన్ ఎగ్జిస్టెన్షియలిస్ట్గా మనం ఏం చేస్తామంటే పాపులర్ బిలీఫ్ ఏదైతే ఉందో దాన్ని మొదట మనము విశ్లేషించి ఆ తర్వాత లాజికల్లీ సైంటిఫిక్ బేస్ మీద మనం ఎనలైజ్ చేస్తాం. రైట్? పాపులర్ బిలీఫ్ ఏంటంటే మీరు అడిగిన దాంట్లో ఏమన్నారంటే తెల్లవారుజామున వచ్చిన కళలు, పొద్దుగాల కళ వచ్చిందా అంటే తెల్లవారుజామున వచ్చిన కళలు గురించి అడుగుతూ ఉంటారు. ఎందుకంటే అవి జరుగుతాయి, తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయి అనేది ఒక పాపులర్ బిలీఫ్ ఉంది. అది కూడా ఎప్పుడన్నా మనకి తెల్లవారుజామున ఏదన్నా నెగిటివ్ వస్తే భయపడటం జరుగుతుందేమో, ఎందుకంటే బిలీఫ్ అలా ఉంది కదా, జరుగుతుందేమో. కళ అంటే ఏంటో మొదట చూద్దాం మనం. ఇది ఎట్లా పనిచేస్తుంటుంది, ఎలా, ఎందుకు కళలు వస్తున్నాయి, ఎవరికి వస్తాయి, ఎవరికి రావు. చాలా రకరకాల ఎక్స్ప్లెనేషన్లు, రకరకాల బిలీఫ్స్ సమాజంలో ఉన్నాయి. కళ అంటే ఏంటి అని అంటే మెదడు నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. అది పగలు రాత్రి తేడా లేకుండా మనం నిద్రపోయినప్పుడు కూడా మెదడు పనిచేస్తుంటుంది. ఈ బ్రెయిన్ మీద కూడా చాలా అపోహలు, చాలా అన్సైంటిఫిక్గా ఉన్నటువంటి సూడో సైంటిఫిక్ థియరీస్ కూడా ఉన్నాయి. బ్రెయిన్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ 6% వాడాడు, మనం అసలు వాడలేదేమో అన్నట్టు అంటుంటారు. సో ఆల్బర్ట్ ఐన్స్టీన్ 6% వాడారని వీళ్ళకి ఎలా తెలుసు? ఎప్పుడైనా టెస్ట్ చేశారా అని బ్రతుకున్నప్పుడు? దానికి ఏమైనా టెస్ట్ మెథడ్ ఉందా? పోని అదేం లేదు, అదొక మూడో విశ్వాసం, అంటే సూడో సైంటిఫిక్గా చెప్పినటువంటి విశ్వాసం. ఏ బ్రెయిన్ అయినా తన మ్యాక్సిమం పనిచేస్తూ ఉంటుంది నిరంతరం. రైట్? మీ బ్రెయిన్ ఇప్పుడు మీ మ్యాక్సిమం పనిచేస్తుంది, నా బ్రెయిన్ పనిచేస్తుంది. ఏ జీవరాశి బ్రెయిన్ అయినా సరే తన మ్యాక్సిమం వర్క్ చేయాలనే చూస్తుంది తప్ప ఇంతే పని చేయాలని ఏమి ఉండదు. రైట్? బ్రెయిన్ కెపాసిటీలోంచి ఇంత % మనం వాడుతున్నాం, అదంతా తప్పు. బ్రెయిన్ కెపాసిటీ మ్యాక్సిమం మనం వాడాలని చూస్తాం, బ్రెయిన్ కూడా వాడుకుంటూ ఉంటుంది మ్యాక్సిమం. ఆ తర్వాత వచ్చేసి బ్రెయిన్ని లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్లో ఈ విధం ఉంటాయి, రైట్ బ్రెయిన్లో ఈ విధం ఉంటాయి, ఇటువంటిది ఉంటుంది అని చెప్పాను. అది కూడా సూడో సైంటిఫిక్ థియరీ. దానికి సైంటిఫిక్ బేస్ ఏం లేదు. లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ అనేది కూడా ఏం లేదు. సో ఈ బ్రెయిన్ పనిచేస్తున్నాం. బ్రెయిన్ పనిచేయటం ఏంటి? బ్రెయిన్ను మనం పుట్టినప్పుడు లేదంటే ఏ జీవరాశి అయినా పుట్టినప్పుడు జస్ట్ ఎంటీ వైట్ పేపర్ లాగా ఉంటుంది. బ్రెయిన్లో ఏ రికార్డ్ లేదు, డేటా ఏమీ లేదు. అందుకని జస్ట్ బార్న్ బేబీస్ దేన్ని రికగ్నైజ్ చేయలేకపోతూ ఉంటారు. వాళ్ళు కళ్ళు తిప్పేస్తూ ఉంటారు. మనం ఏదన్నా రికగ్నైజ్ చేయాలంటే ఆల్రెడీ బ్రెయిన్లో కొంత డేటా ఉండాలి. ఆ డేటా ఆధారంగా ఇప్పుడు సపోజ్ అది ఒక బాటిల్, ఆ బాటిల్ ఆరెంజ్ కలర్లో ఉంది అనేది ఆల్రెడీ ఆరెంజ్ కలర్ గురించి నా బ్రెయిన్లో డేటా ఉంది, బాటిల్ గురించి డేటా ఉంది. కళ్ళు చూసిన తర్వాత దానికి మీనింగ్ బ్రెయిన్లో ఉన్న డేటాతో ఇస్తూ ఉన్నాం. రైట్? అంటే డేటా నిరంతరం మన యొక్క కాన్షియస్నెస్లోకి రీకలెక్ట్ అవుతూ ఉంది. ఎట్లాగైతే కంప్యూటర్లో హార్డ్ డిస్క్లో ఉన్నటువంటి ఆ డేటా ఆ ర్యామ్లోకి వస్తున్నట్టు మన కాన్షియస్నెస్ అనేది ఒక ర్యామ్ లాంటిది అన్నమాట. హార్డ్ డిస్క్లో ఉన్న డేటా ఎలాగైతే ర్యామ్లోకి వస్తుందో అలాగే మెదడులో ఉన్న డేటాని అది రీకలెక్ట్ అవటమే మనకు గుర్తు రావటం అంటాం కదా, కాన్షియస్నెస్ గుర్తు రావటం అంట. ఇది నిరంతరం ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఇన్ని థాట్స్ అన్ని థాట్స్ అవేం లేవు. ప్రతిదీ ఏదో ఒకటి మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా ఏదో ఒక థాట్ అయితే రన్ అవుతున్నాం. ఒకటే కాదు, చాలా థాట్స్ రన్ అవుతూనే ఉంటాయి. థాట్లెస్నెస్ అని ఒకటి చెప్తూ ఉంటారు మెడిటేషన్లో. అటువంటిది ఏం లేదు. మీరు ఊహ తెలిసిన దగ్గర నుంచి నిద్రలో తప్ప మెలకువను ఉన్నంతకాలం ఏదో ఒక థాట్ నడుస్తుంది కదా.
థాట్ లేకుండా ఉండదు. థాట్ లేదు అనేది కూడా ఒక థాటే, రైట్? సో ఇలా థాట్స్ పగలంతా రన్ అవుతూ ఉంటాయి కదా. నైట్ టైం మనం నిద్రపోతున్నాం, మరి నైట్ టైం బ్రెయిన్ రెస్ట్ తీసుకుంటుందా? బ్రెయిన్ తనకు కావాల్సిన కొన్ని యాక్టివిటీస్ని తగ్గించుకుంటూ ఉండొచ్చు నిద్రలో, స్టిల్ నిద్రలో కూడా అది వర్క్ చేస్తూ ఉంటాయి. అప్పుడు కూడా రీకలెక్ట్ అవుతూ ఉంటాయి. ఆ రీకలెక్ట్ అయ్యేవే డ్రీమ్స్. అయితే ప్రతి ఒక్క మనిషికి కళలు వస్తాయి. ప్రతి మనిషికే కాదు, ప్రతి జీవరాశికి వస్తాయి. ఈవెన్ కడుపులో ఉన్నటువంటి బిడ్డకు కూడా వస్తాయి. లాజికల్లీ టెస్ట్ చేసేమో, అడిగేవా, నువ్వు ఇంటర్వ్యూ తీసుకున్నావు అంటే తీసుకోకపోవచ్చు. లాజికల్లీ ఆ కడుపులో ఉన్న బిడ్డకు కూడా కళలు వస్తూ ఉంటాయి. ఓకే సార్. అది నెగిటివిటీగా కూడా కొన్ని అవుతాయి, పాజిటివిటీకి కూడా కొన్ని అవుతాయి కదా సార్. కొన్ని కళలు అయిపోయినవి వస్తాయి, అవును. కొన్ని జరగబోయేటి వస్తాయి. జరగబోయేటి నమ్మొచ్చా? జరగబోయేటని మనం నమ్ముతున్నాం. ఫస్ట్ జరగబోయేటువంటి కళలు వస్తాయని మనం నమ్ముతున్నాం. దానికంటే ముందు కళలు అంటే మనకి అర్థమైంది డే టైంలో వచ్చే థాట్సే నైట్ టైంలో వచ్చేటువంటి రన్ అవుతాయి. యాక్చువల్గా డే టైంలో థాట్స్నే మనం థాట్స్ అంటున్నాం, కానీ ఇవేంటంటే డే డ్రీమింగ్. ఓకే, థాట్స్కి థింకింగ్కి కొంత తేడా ఉంది. థింకింగ్ అంటే ఏంటి అని అంటే, సపోజ్ మీరు ఈరోజు షూటింగ్ ఉంది, రావాలనుకున్నారు, ఏ టైంకి బయలుదేరాలి, ఏ వెహికల్లో రావాలి, ఏంటి, ఏ టైంకి ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇదంతా మీరు కొంత ఎఫర్ట్స్ పెట్టి చేశారు. దాన్ని థింకింగ్ అంటాం. అంటే థింకింగ్లో మీ ఎఫర్ట్స్ ఉన్నాయి. థాట్స్ ర్యాండమ్గా వస్తుంటాయి. మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు, వెహికల్లో ఉన్నప్పుడు ఏవో థాట్స్ రన్ అవుతూ ఉన్నాయి. అవి జరగబోయేవి అని కొన్ని, జరిగిపోయినాయి కొన్ని, అప్పుడు జరిగేవి కొన్ని థాట్స్ మీ కాన్షియస్నెస్లో రన్ అవుతూ ఉన్నాయి. అవి అక్కడ మీ ఎఫర్ట్స్ పెట్టలేదు కదా, జస్ట్ రన్ అవుతూ ఉన్నాయి. అవి యాక్చువల్లీ డే డ్రీమింగ్ అంటాం. వాటినే మనం థాట్స్ అంటున్నాము. నైట్ టైం అయితే డ్రీమ్స్కి ఎఫర్ట్స్ ఉండవు. డ్రీమ్స్ అనేవి ర్యాండమ్లీ వస్తున్నాయి. అండ్ అవే డే టైంలో వస్తే థాట్స్ అని అంటున్నాము. ఆ థాట్స్లో కొన్ని నెగిటివ్ ఉంటాయి, కొన్ని పాజిటివ్ ఉంటాయి. పాజిటివ్ ఉన్నప్పుడు తెలియకుండా మన మొహం మీద ఒక విధమైన చిరునవ్వు వస్తూ ఉంటుంది. నెగిటివ్ రాగానే ఒక విధంగా నొసలు చిట్లించడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మీరు గమనించండి. ఇప్పుడు తర్వాత వెళ్ళేటప్పుడు కూడా ఎవరైనా చూసి గమనిస్తూ ఉండండి. వాళ్ళు ఏదో ఆలోచించుకుంటూ ఉంటారు, సడన్లీ మొహంలో చేంజెస్ వస్తూ ఉంటాయి. ఆ చేంజెస్ దేని బడిలో వస్తున్నాయంటే వాళ్ళు రన్ అయ్యేటువంటి థాట్స్, ఆ థాట్స్కి వాళ్ళు ఇచ్చే మీనింగ్ని బట్టి వాళ్ళ మొహంలో చేంజెస్ వస్తూ ఉంటాయి. ఇవి నిరంతరం జరుగుతూ ఉంటుంది. అయితే కళ వచ్చింది అంటాం, కళ రావటం లేదు, నిరంతరం ఉంటాయి. కానీ నిరంతరం లేవు కదా సార్, నేను లేచినప్పుడు కొన్ని కళలు వచ్చినాయి అంటుంటా. మనం నిద్రపోయేటప్పుడు నుంచి మొదలుపెట్టి లేచేదాకా కళలు రన్ అవుతూనే ఉంటాయి. కానీ అన్నీ గుర్తుండవు. ఏది గుర్తుంటుంది? మనం లేచే ముందు కళ గుర్తుంటుంది యూజువల్లీ. కొన్ని మనంతలు మనమే గుర్తు చేసుకుంటాం. లేచే సహజంగా ఏంటంటే లేచే ముందు గుర్తుంటుంది, లేదా ఒకసారి ఆ కళకు భయపడి లేచిపోతాం, రైట్? లేచే ముందు ఉన్న తర్వాత మీరు దాన్ని ఇంకా మీరు డిగ్ చేస్తూ వెళ్తూ ఉంటే దానికి లింక్ అయిన అంతకుముందు కళ కూడా ఉంటూ ఉంటుంది. అంటే నిద్రలోకి జారుకునే ముందు కూడా మన ఆలోచనలు రన్ అవుతూనే ఉంటాయి. రన్ అవుతూ మెల్లగా మన నిద్రలోకి జారుకుంటాం. నిద్రలో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి, 4 స్టేజెస్ ఉంటాయి. ఈ 4 స్టేజెస్లో కూడా కళలు ఉంటాయి. అయితే వాటి యొక్క ఇంటెన్సిటీలో వేరియేషన్ ఉంటుంది. కళలు అయితే ఉంటాయి. ఎలాగైతే మీరు మెలకువ నుండి ఏ ఆలోచన లేకుండా ఉండరో, అలాగే నిద్రలో కూడా ఏ కళ లేకుండా ఉండదు, రైట్? కళ అంటే ఆలోచనే, ర్యాండమ్లీ వచ్చే థాట్ అనమాట. అయితే లేచే ముందు మాత్రం ఏమవుతుందంటే మీకు అది గుర్తుంటుంది. దాన్ని పట్టుకుని నాకు ఈ కళ వచ్చింది అంటున్నాం మనం. అయితే మీరు అడిగింది ఏంటంటే నెగిటివ్ పాజిటివ్ తర్వాత చూద్దాం. కొన్ని జరిగినవా, జరగబోయేవా, రైట్? యాక్చువల్లీ ఏ కళ మీకు రావాలన్నా దానికి ఫ్యూచర్కి ఏ సంబంధం లేదు. చాలామంది కళను బట్టి ఫ్యూచర్లో ఇలా జరుగుతుంది, జరిగేది నాకు కళ వచ్చిందని చెప్తూ ఉంటారు. కొంతమందికి అలా జరుగుతూ ఉంటుంది కూడా. ఇప్పుడు కళలో వచ్చి ఒక పూజారి ఇట్లా వచ్చి అక్కడ అది దొరుకుతుంది, ఒకసారి దొరుకుతూ ఉంటుంది. బట్ నిజానికి ఏంటి అని అంటే భవిష్యత్తుకి కళకి ఏ సంబంధం లేదు, రైట్? మరి అవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, కొంతమంది జరుగుతున్నాయి, అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. భవిష్యత్ అనేది స్క్రిప్టెడ్ కాదు. భవిష్యత్తులో మనం ఏంటంటే చిన్నప్పటి నుంచి సినిమాలు చూసాము, కథలు చదివాము, పురాణాలు చదివాము, భగవద్గీత చదివాము, బైబిల్ చదివాము. ఇవన్నిట్లో ఏంటి, వెబ్ సిరీస్లో
ఆల్రెడీ స్క్రిప్టెడ్, ఫిక్స్ అయిపోయింది, మనకు తెలుస్తుంది. సగం సినిమా చూసినప్పుడు ఇది ఏమవుతుంది అంటే ఇంకొకరు ఎవరో చెప్తారు ఇలా అవుతుంది, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ తెలుస్తుంది. అది భవిష్యత్తు కాదు, యాక్చువల్లీ మనకు తెలియని పాస్ట్. అది సినిమా అంటే తీసేసిన సినిమా, అది మనకు తెలియదు కాబట్టి మనం భవిష్యత్తు అనుకుంటున్నాం, దాంతో పాటు ట్రావెల్ చేస్తాం, రైట్? సో అలాగే నిజ జీవితం కూడా స్క్రిప్టెడ్ ఏమో అనుకుంటుంటాం మనం. నా రాత ఎక్కడికి ఉంది, నేను నా డెస్టినేషన్ ఏంటి, ఇటువంటి ఏం చెప్తాను. అట్లా ఫ్యూచర్ ఉండదు. ఫ్యూచర్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ స్క్రిప్టెడ్. ఎవరికి ఏ కళ వచ్చినా, ఏ జీవరాశి కళ వచ్చినా అదంతా పాస్ట్ రిలేటెడ్. పాస్ట్లో ఉన్న థాట్కు కూడా కొత్తది రాదు ఎవరికి. ఫ్యూచర్ థాట్స్లో రాదు. ఫ్యూచర్ గురించిన ఆలోచన వస్తుంది. మీరు ఇక్కడికి వచ్చే ముందు ఒక ఆలోచన వచ్చింది, ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఆ ఆలోచన ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఉన్నది కాదు. మీకు ఇంతకు ముందు చూసినటువంటి ఇమేజెస్లోంచి ఒకటి ఊహించుకుంటారు, ఇలా ఉంటుంది షూటింగ్ అని, ఇలా చేస్తాము, ఈ టాపిక్ ఇలా అడుగుతానని. అది ఎక్కడిది? పాస్ట్దే, రైట్? మొదటిసారి మీరు నా ఆఫీస్కి వచ్చినప్పుడు, రాకముందు మీకు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత హరిరాఘవ్ గారితో మాట్లాడాలి అన్నప్పుడు మీకు కొన్ని ఇమేజెస్ వచ్చి ఉంటాయి. ఆ ఇమేజెస్ ఈ ఆఫీస్ కాదు. ఓకే, అది ఎక్కడో మీరు చూసిన ఆఫీస్లో నా ఇమేజ్ పెట్టుకున్నాం, సినిమాలో చూసిందో, ఏదో హాస్పిటల్దో, లేకపోతే ఏదో ఎవరిదో క్లినిక్తో కలుపుకొని మీకు ర్యాండమ్లీ తయారు చేసుకున్నది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాల్స్, ఇక్కడ ఉన్నటువంటి గ్లాసులు ఇవన్నీ చూసి అది పోయి ఇది రీప్లేస్ అయిపోతుంది, రైట్? సో అలా ఎవరికి కూడా ఫ్యూచర్ గురించి థాట్ రాదు. ఏ ఆలోచన వచ్చినా అది పాస్ట్ రిలేటెడే. సార్ మరి నార్మల్గా కొన్ని కళలు వచ్చినప్పుడు అవి గుర్తుంటాయి, తర్వాత జర్నీ స్టార్ట్ అయినప్పుడు అవే సిచ్యువేషన్స్ కొన్ని వస్తుంటే మనం అంటాం, అరే ఇదే సిచ్యువేషన్ నాకు కళలో వచ్చింది అంటారు. మరి అదే చెప్తాను. సో ఏ పగల ఆలోచనే మీకు ఫ్యూచర్ది రాదు, ఎందుకంటే ఫ్యూచర్ స్క్రిప్టెడ్ కాదు. అండ్ పాస్ట్ మీలోంచే వస్తున్నాయి. కళలు కూడా అంతే, ప్రతి కళ పాస్ట్ రిలేటెడ్దే. ఓకే, ప్రతిదీ పాస్ట్ రిలేటెడే. కళకి ఫ్యూచర్కి ఏ సంబంధం? చాలామంది ఇక్కడ మిస్బిలీఫ్ ఏంటంటే ఇది వస్తే ఇది జరుగుతుంది, కళలోకి పాములు వస్తే ఇట్లా జరుగుతుంది, కళలో టైగర్ వస్తే ఇలా జరుగుతుంది, కళలో ఎవరైనా చనిపోయినట్టు వస్తే ఇలా జరుగుతుంది. ఇటువంటి అన్ని దాన్ని బట్టి, కళను బట్టి, మన రిలీజియస్ బిలీఫ్స్ ఉన్న వాళ్ళు కళను బట్టి వాళ్ళు ఇంటర్ప్రిట్ చేసి మీకు ఇది జరుగుతుంది, నువ్వు అంత వాడు అవుతావు, ఇంత వాడు అవుతావు, లేకపోతే నీకు ఇది లాస్ అవుతుంది, ఇట్లాంటివి ఏమో ఇంటర్ప్రిట్ చేసి చెప్తూ ఉంటారు. నో, అట్లా జరగదు. కళలో వచ్చిన పాస్ట్లో ఉన్నటువంటి వాటిల్లోంచి కొన్ని ఎలాగైతే మెలకువను ఉన్నప్పుడు కొన్నిటిని ఎట్లాగైతే మనం పిక్ చేసుకుంటాం, కొన్ని థాట్స్ని, అవేంటి బాగా ఇష్టమైనవి కానీ లేదంటే బాగా భయమైనవి కానీ మన మనసులో రన్ అవుతూ ఉంటాయి. ఇష్టమని మనం చూజ్ చేసుకుంటాము, భయపెట్టేవి రన్ అవుతూ ఉంటాయి, బ్రెయిన్ అండ్ బాడీ చూజ్ చేసుకుంటారు. అలాగే కళల్లో కూడా ర్యాండమ్లీ వచ్చిన థాట్స్లోంచి కొన్నిటిని ఆ యొక్క బ్రెయిన్ అండ్ బాడీ చూజ్ చేసుకుని ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. ఇక దాంతోపాటు వెళ్తుండే ఇవన్నీ ర్యాండమ్ అంటే ఏంటి? అనేక ఫ్యాక్టర్ల ఇన్ఫ్లుయెన్స్ వల్ల అన్ని ఫ్యాక్టర్లు కలిపి ఏదో ఒకటి ఫామ్ అవుతుంది, ర్యాండమ్లీ ఫామ్ అయిందంట. ఒక ఇన్సిడెంట్ ర్యాండమ్లీ జరుగుతూ ఉంటుంది. ఒక మేఘం అట్లా ఎందుకు షేప్కి వచ్చిందంటే ర్యాండమ్లీ జరిగింది. ఎందుకు? అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అటు నుంచి గాలి వచ్చింది, ఇటు నుంచి ఇది వచ్చింది, అటు నుంచి ఇంకేదో తుఫాను ఉంది, దానివల్ల మేఘం అట్లా వచ్చింది, అక్కడ ర్యాండమ్లీ వర్షం పడింది. అలాగే ఇవి ర్యాండమ్లీ వచ్చినటువంటి ఆలోచనలోంచి సమ్ టైమ్స్ ఏమవుతుందంటే బ్రెయిన్ అండ్ బాడీ తనకి ఎక్కువ ఇష్టమైనవి చూజ్ చేసుకుని కంటిన్యూ అవ్వటం, మెలకువగా ఉన్నప్పుడు ఎట్లా కంటిన్యూ అవుతుందో అలాగే ఎక్కువ భయపెట్టే వాటికి దాన్ని ప్రాసెస్ అవ్వటం, ఫాలో అవ్వటం, దాన్ని బట్టి బాడీ రియాక్ట్ అవుతుంటుంది. నిద్రలో కూడా బాడీ రియాక్ట్ అవుతూ ఉంటుంది. మనకి ఎలాగైతే పగలు మెలకువగా ఉన్నప్పుడు భయపడే థాట్స్ వచ్చినప్పుడు హార్ట్ బీట్ రేట్ పెరుగుతుంది, ముఖ కవలికల్లో తేడా వస్తుంది, ఇష్టమైనవి వచ్చినప్పుడు ముఖంలో ప్రశాంతత వస్తుంది. ఇట్లా ఉన్నట్టే నిద్రలో కూడా వాళ్ళ ముఖ కవలికలను మనం డీప్గా అబ్జర్వ్ చేస్తే మారుతూ ఉంటాయి. చిన్నపిల్లల్లో మారుతూ ఉంటాయి, మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది కలవరింతలు అంటూ ఉంటారు, ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు కదా. ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి వచ్చే కళలకి రెస్పాండ్ అవుతున్నారు. పూర్తిగా కాన్షియస్నెస్లో ఉన్నట్టుగా రెస్పాండ్ కావట్లేదు, అక్కడ అన్కాన్షియస్గా రెస్పాండ్ అవుతున్నారు. ఆ క్రమంలో దేన్ని ఎక్కువ బ్రెయిన్ అండ్ బాడీ ఎంటర్టైన్ చేస్తుందంటే మన బిలీఫ్ సిస్టంలో అంటే మెలకువలో ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణంలో మన బిలీఫ్ సిస్టంలో ఏదైతే ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉందో, పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నా, ఆ ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉన్న వాటిని చూజ్ చేసుకుని రన్ అవుతూ ఉంటాయి.
అందులో పాజిటివ్ ఉన్నప్పుడు ఎక్కువగా పాజిటివ్ కూడా ఎమోషన్ ఎక్సైట్ అయినప్పుడు ఒక్కొక్కసారి పాజిటివ్ కళతోని మనకు మెలకు రావచ్చు. అలాగే నెగిటివ్ కళతో కూడా మెలకు రావచ్చు. నెగిటివ్ ఉన్నప్పుడు భయం వేసినప్పుడు సడన్లీ పీడకల అంటూ ఉంటాయి. లెగ్గానే హార్ట్ డబ్బా డబ్బా కొట్టుకుంటుంది, చెమటలు పట్టేసి ఉంటాయి. అమ్మో నాకు ఎవరో చనిపోయినట్టు, నా ఏదో పడిపోయినట్టు, ఇటువంటి పీడకలు అంటుంటాయి. ఎందుకు అవి అట్లా వస్తున్నాయంటే, ఎందుకు లేస్తున్నామంటే అప్పుడు విపరీతమైనటువంటి డిస్కంఫర్ట్ ఉండటం బాడీలో ఒక్కసారిగా మెలకు వస్తుంది. రైట్? కళ వలన మనం లేసే ముందు వచ్చిన కళ కాదు, కళ వలన లేసాం. ఇలా మనకి పాజిటివ్ నెగటివ్ అనేది వస్తుంది. సో అండ్ తెల్లవారుజామున వచ్చే కళ ఎందుకంటారంటే ఎక్కువగా కళలు తెల్లవారుజామునే ఉంటాయి. కళలు ఎప్పుడూ ఉంటాయి కానీ తెల్లవారుజామున లేసే ముందు కళ గుర్తుంటుంది కాబట్టి ఎక్కువ కళలు తెల్లవారుజామునే ఉంటాయి. ఎప్పుడన్నా ఒకసారి సడన్లీ మిడ్ నైట్ 2 o'clock 1 o'clock లేసాము పీడకలతో అనుకోండి, భయంతో లేస్తాం కదా, ఆ కళ నిజం కాదు అని అంటారు. అసలు ఏ కళ నిజం కాదు, కానీ ఎందుకంటే పీడకలతో మధ్యరాత్రి లేస్తే నిజం అవుతుందేమో అని భయంతో ఇంకా భయపడతాం కాబట్టి అలా నిజం కాదు, ఓన్లీ తెల్లవారుజామున వచ్చే నిజం అవుతాయి అంటే తెల్లవారుజామున సహజంగా మనం లేచే ముందున్న కళ, తెల్లవారుజామునే కాదు పగలు పడుకున్న కళలు వస్తూ ఉంటాయి కదా, లేచే ముందున్న కళ మనకి గుర్తుంటూ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా తెల్లవారుజామున వచ్చే కళ మనకు గుర్తుంటుంది తప్ప తెల్లవారుజామున వచ్చే కళ నిజమవుతుందా అంటే కళ ఏది నిజం కాదు. కానీ మీరు చెప్పే క్వశ్చన్ అడిగారు కదా, జరిగినట్టుగా ఉంటుంది అనేది. సేమ్ అలానే పెద్దవాళ్ళు రియాలిటీని చెప్పకుండా నిమ్మకాయలు పెట్టుకోండి కళలు రావు, వాళ్ళకి తెలియదు. వాళ్ళకి రియాలిటీ అంటే వాళ్ళు అదే నమ్ముతున్నారు, వాళ్ళు ఎవరినో అడిగి తెలుసుకున్నారు. సహజంగా ఎవరిని అడుగుతారు, మనకి ఏ సమస్య వచ్చినా మొదట రిలీజియస్ బిలీఫ్స్కి వెళ్ళిపోతారు, పూజారులను, పాస్టర్లను, ముల్లాలను. ఎవరిని అడిగినప్పుడు వాళ్ళు ఇవన్నీ చదవలే కదా, వాళ్ళు ఎక్కడో ఏదో కళల శాస్త్రమనో ఏదో ఆ వంకని చదివినటువంటి వాటి మీద వాళ్ళకి తోచింది ఏదో వాళ్ళు చెప్తూ ఉన్నారు. వాళ్ళ ఇంటెన్షన్ కానీ మంచిదే కానీ అది సైంటిఫిక్ కాదు. సో వాళ్ళ ఉద్దేశం కరెక్ట్ అయినప్పటికీ వాళ్ళు తెలిసిన దాంట్లో చెప్తూ ఉన్నారు. ఏంటంటే కళలో జరిగింది ఏదో నిజ జీవితం, కళ అనేది జరగబోయేదానికి ఇండికేషన్ ఏమో అని వాళ్ళు నమ్ముతున్నారు. మత విశ్వాసాలు ఆ విధంగానే ఉంటాయి కాబట్టి భయపడిపోయి నిమ్మకాయ పెట్టుకుని పడుకోండి, లేకపోతే ఇది చేయండి, ఆ గుడికి వెళ్ళి ఆ అర్చన చేయండి, లేకపోతే ఆవుకొక అరటిపండు తినిపించండి, ఇటు తినిపిస్తే జరగకుండా ఉంటాయి, లేకపోతే వెళ్ళి కాళ్ళు కడుక్కొని రండి. ఎందుకంటే కొన్ని భయపెట్టే కళలు ఉంటాయి కదా, వాటిని బట్టి పీడ కళలు అంటాం కదా, అవి రాకుండా ఉండటం కోసం. అయితే కళలో ఎందుకు అట్లా వచ్చింది, ఎందుకు భయపడుతున్నారు మనుషులు అంటే ఒక్కొక్కసారి కళలో వచ్చింది జరిగింది. మరి మీరే చెప్తున్నారు కళలో వచ్చేది జరగదంటున్నారు, కళలో వచ్చింది జరిగింది అంటే ఇప్పుడు భవిష్యత్తు మీకు తెలియదు, నాకు తెలియదు, కానీ రేపు సూర్యోదయం జరుగుతుందని చెప్పాను, వచ్చింది కాబట్టి భవిష్యత్తు నాకు తెలిసినట్టు కాదు కదమ్మా. అలాగే నెక్స్ట్ మంత్ అక్టోబర్ 2వ తారీఖున గాంధీ జయంతి జరుపుకుంటారు అన్నాను. వాళ్ళు గాంధీ జయంతి జరుపుకున్నారు కాబట్టి దాని అర్థం నాకు భవిష్యత్తు తెలుసని కాదు. ఇవి పాస్ట్లో జరిగిన దాన్ని రిపీటెడ్లీ జరిగే ఉంటాయి కదా, దాన్ని పాస్ట్నే చెప్తున్నాను నేను. అసలు ఇంతవరకు సూర్యోదయమే జరగకుండా ఉండి సూర్యోదయం అని జరిగిందని చెప్తే దాని గురించి తెలియదు, అప్పుడు నిజం అన్నట్టు. అలాగే అమావాస్య గురించి చెప్పటము, లేకపోతేనేమో గ్రహణాల గురించి చెప్పటము, ఇవన్నీ లెక్కలేసి చెప్పటమే తప్ప భవిష్యత్తు తెలుసు కాదు. ఎందుకంటే భవిష్యత్తు స్క్రిప్టెడ్ కాదు, ఇది రిపీటెడ్గా జరిగేది. సో జస్ట్ 8th క్లాస్ నాలెడ్జ్ ఉంటే చాలు, ఈ నక్షత్రాలని, గ్రహాల గమనాన్ని, వీటిని కొంత స్టడీ చేస్తే ఈజీగా మనము కొన్ని వందల సంవత్సరాల వరకు ఎప్పుడు అమావాస్య వస్తుంది, ఎప్పుడు పౌర్ణమి వస్తుంది, ఇవన్నీ ఎందుకంటే రిపీటెడ్గా జరిగేది, దాన్ని బట్టి అర్థమైపోతుంటుంది. అది ఫ్యూచర్ చెప్పినట్టు కాదు. అలా కాకుండా కూడా చాలామంది నాకు కళలో వచ్చిందే నిజ జీవితంలో జరిగింది, అవి నిజంగా కూడా ఇలా రిపీటెడ్ జరిగేవి కావు. ఏదో కాలేజీలోకి వెళ్ళినప్పుడు సడన్లీ తను ఆ టెస్ట్లో టాపర్ అయ్యింది, అది ఇప్పుడు కళ్ళలో వచ్చినట్టు అనిపిస్తుంది. ఒక అతను కెనడాలో ఉంటాడు, అతను ఏమంటాడంటే తను కృష్ణా జిల్లా ఏదో ఊరు వాళ్ళది, తను ఏదన్నా ఒక గుడికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా గుడులు ఉంటాయి, అది చారిత్రాత్మకమైన గుడులు ఏమో పాత ఒక 101 దేవాలయాలు ఏమో ఉంటాయి ఆ ఊర్లో. ఆ పర్టికులర్ దేవాలయానికి వెళ్ళినప్పుడు ఏది నాకు వచ్చినా అది జరుగుతుంది సార్ అంట. థాట్, కళ కాదు థాట్, కళ థాట్ ఒకటి ఇక్కడ మనకి జరిగింది కూడా. ఫలానా ఆవిడ చనిపోయింది, నాకు అది అంతకుముందే కళ్ళలో వచ్చింది సార్ అంటాడు. ఎలా జరుగుతుంది ఇది? చాలామంది చెప్తూ ఉంటారు కళ్ళలో వచ్చింది నాకు, ఇది జరిగింది అంటే. మనం ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా ర్యాండమ్ థాట్స్ వస్తూ ఉంటాయి,
ర్యాండమ్గా డ్రీమ్స్ కూడా వస్తూ ఉంటాయి. ఈ డ్రీమ్స్లో నుంచి కోఇన్సిడెంట్గా ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, అప్పుడు అది ఆల్రెడీ నాకు వచ్చింది అనిపిస్తుంది. ఓకే. కళలో క్లిస్టర్ క్లియర్గా ఫలానా వ్యక్తి ఫలానా రోజు చనిపోతాను ఇప్పుడు రాదు. ఎవరో చనిపోతారు అన్నట్టుగా లీలగా అనిపించినప్పుడు ఇక్కడ ఎవరైనా చనిపోయేసరికి ఆల్రెడీ నాకు కళ్ళ వచ్చిందేమో అని మనం కన్క్లూజన్కి వచ్చి అగో ఆల్రెడీ నాకు ముందే ఇది కళ్ళలో వచ్చింది అంట. కళలో వచ్చేవన్నీ పాస్ట్ కదా, పాస్ట్లో కొన్ని జనరలైజ్డ్ కూడా వస్తాయి కదా. ఇప్పుడు నాకు సూర్యోదయం కళ్ళ వచ్చింది అనుకోండి, రేపు కూడా సూర్యోదయం అవుతుంది. దాని అర్థం ఫ్యూచర్ నాకు కళ్ళ వచ్చిందని కాదు, స్టిల్ అది పాస్టే, రైట్? కాబట్టి కళకు భవిష్యత్తుకు ఏ సంబంధం లేదు. కళకు మీ పాస్ట్కి సంబంధం ఉంది. జరిగిపోయినవే కళలో వస్తాయి. కొత్తవి కొత్త ఆలోచన రాదు, కొత్త కళ కూడా రాదు. నాట్ ఓన్లీ డ్రీమ్స్, నేను థాట్స్ కూడా చెప్తున్నాను. మనిషికి ఆర్ ఏ జీవరాశికి కొత్త ఆలోచన రాదు. ఏ ఆలోచన వస్తున్నా అది పాస్ట్లో ఎక్కడో సంబంధం ఉంది. కళలు కూడా కొత్తవి రావు. చాలామంది ఏమనుకుంటారంటే, సార్ నాకు కొత్త వాళ్ళని కలిసినట్లు, కొత్త ప్లేసెస్ వెళ్ళినట్టు కళ వచ్చింది. అవి కొత్తవి కావు, పాతవే ఒక ర్యాండమ్ కాంబినేషన్లో. నా తలకి వేరే వాళ్ళ మొండెం పెట్టుకుంటే కొత్తగా ఉండొచ్చు కదమ్మా, అది కొత్తది కాదు. నా తల మొండెం రెండు తెలిసినవే తప్ప కొత్త కళలో వచ్చిన కొన్ని ప్రజెంట్లో చూసి వాళ్ళే అదే అనుకుంటాం అంతే. పాతవే ర్యాండమ్లీ వస్తుంది, కొత్త ఆలోచన రాదు. అందుకనే మనిషి దేవుడిని తనలాగానే సృష్టించుకున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఎలా ఉంటాడో మనం ఎప్పుడు చూడలేదు, ఎవరు చూడలేదు. కానీ అన్ని జన్మల కంటే ఉత్తమమైనది మానవ జన్మ అన్నారు కదా. దేవుడు ఉంటే ఉత్తమంగానే ఉంటాడు కదా, అందుకని మనలాగా సృష్టించుకున్నాం. 4 తలలు 10 చేతులు, శక్తివంతుడు, సింబాలిక్. దెయ్యం కూడా మనలాగానే ఉంటుంది. జుట్టెరి పోసుకుని, తెల్ల చీర కట్టుకుని, గజ్జలు కట్టుకుని శ్మశానంలో తిరుగుతూ ఉంటుంది. అమెరికాలో దెయ్యానికి గజ్జలు ఉండే అవకాశం ఉందా? లేదు, వాళ్ళ గజ్జలు తెలియవు కదా. అందుకని అలాగే రాక్షసుడు మనలాగానే ఉంటాడు, కాకపోతే 2 కొమ్ములు సింబాలిక్గా పెట్టుకున్నాం. మనం క్రియేట్ చేసుకున్నాం, అన్ని పాస్ట్లోంచి క్రియేట్ చేసుకున్నాం. దేవుడు దెయ్యము రాక్షసుడే కాదు, ఇవంటే పురాణాల్లోనూ సినిమాల్లోనూ ఖురాన్లోనూ ఎక్కడో చదువుకున్న వినదేశం. గ్రహాంతర వాసులు ఉంటే ఎలా ఉంటారు తెలియదు మనకి, కానీ వాళ్ళని మనలాగానే సృష్టించుకున్నాం. కొంచెం తల పెద్దగాను సైజ్ షార్ట్గానే చేసుకున్నాం. ఎందుకు? మనకి రిలీజియస్ థియరీ తర్వాత బాగా బ్రెయిన్ వాష్ అయిన థియరీ ఏంటంటే డార్విన్ థియరీ. డార్విన్ థియరీ ప్రకారం ఏ జీవరాశి ఏ అవయవాన్ని ఎక్కువగా వినియోగిస్తే అది పెరిగిపోతుంది, ఏదైతే వాడట్లేదో తగ్గిపోతుంది. ఏనుగుకు తొండం సాగిపోయింది, జిరాఫీకి మెడ సాగిపోయింది. వీళ్ళు వేరే గ్రహాంతర వాసులు కదంటే వేరే నక్షత్ర మండలం నుంచి మిలియన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చారు కదా. అంటే సైంటిఫిక్గా మనకంటే చాలా అడ్వాన్స్డ్ ఏమో, వాళ్ళు బాగా బ్రెయిన్ వాడు ఉంటారు. అందుకని తల సైజు పెరిగిపోయిందని మనం అలా బొమ్మలు గీసుకుంటాం, యానిమేషన్ మూవీస్. తల సైజు పెద్దగా ఉంటే తెలివితేటలు ఎక్కువ ఉండాలంటే ఏనుగుకు మనకంటే ఎక్కువ తెలివితేటలు ఉండాలి కదమ్మా. సో ఈ గ్రహాంతర వాసులు ఉంటే ఎలాగైనా ఉండొచ్చు, పాముల్లాగా ఉండొచ్చు, కప్పల్లాగా ఉండొచ్చు, ఫుట్బాల్ లాగా ఉండొచ్చు, కరోనా వైరస్ లాగా ఉండొచ్చు. కరోనా వైరసే గ్రహాంతర వాసులు కావచ్చు. సైజు కూడా మనంతే ఎందుకు ఉండాలి? మైక్రో సైజు ఉండొచ్చు, డైనోసార్స్ లాగా జైంట్ సైజు ఉండొచ్చు, ఎలాగైనా ఉండే అవకాశం ఉంది. కానీ మనం మాత్రం మనకి తెలిసిన దాంట్లోంచే ఊహించుకుంటాం. రోబో కూడా ఐదర్ మనిషిలాగా కానీ స్పైడర్ లాగా కానీ బుల్ లాగా కానీ తయారు చేసుకుంటారు తప్ప కొత్త ఆలోచన మనిషికి రాదు, ఏ జీవరాశికి రాదు. కొత్తది ఏది కూడా కళలో రాదు, ప్రతిదీ పాస్ట్దే. శారీరక పరిస్థితుల వల్ల కళలు ఎక్కువగా రావడం, దాన్ని బేస్ చేసుకొని మనిషి ప్రవర్తన మారచ్చు. అంటే లోపల వాడు ఉండే మానసికంగా వచ్చే కళల వల్ల బయట వాళ్ళ చుట్టుపక్కల ఉన్నతో ఎలా కలుస్తాడు? రైట్, ఇది కళలు ఎప్పుడూ వస్తూ ఉంటాయని చెప్పాము. కళలకి పాస్ట్కి సంబంధం అన్నాము, కళకి ఫ్యూచర్కి అయితే ఏ సంబంధం లేదు. కళకి ప్రెజెంట్కి ఏమన్నా సంబంధం ఉందా ఇది చూద్దాం మనం. రైట్, మీరు గమనించి ఉంటారు, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్కసారి మీకు హెల్త్ బాగోనప్పుడు, జ్వరం వచ్చినప్పుడు అన్ని బ్యాడ్ డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. అవును సార్. ఎక్కడెక్కడో చిరాకు పుట్టేవి, అసహ్యంగా ఉండేవి కానీ ఏమైనా కళలు వస్తూ ఉంటాయి. సో అది మీ ప్రెజెంట్ హెల్త్ కండిషన్ బట్టి ఉంటుంది. రైట్, దాన్ని బట్టి మీరు సఫర్ అవుతున్నారు కాబట్టి బ్యాడ్ డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. అలాగే ఒక్కొక్కసారి
చాలామంది అంటారు నా గుండెల మీద దెయ్యం కూర్చుంది, ఆ, కదలలేకపోతున్నాను, స్లీప్ పెరాలసిస్, ఇటువంటి రకరకాల ఏవేవో ఇంటర్ప్రిటేషన్ ఇస్తూ ఉంటారు. క్లోజ్డ్ రూమ్లో ఎక్కువ మంది నిద్రపోతున్నా వాళ్ళు ఆ చలికాలం విండోస్ క్లోజ్ చేసేసుకుని ఉంటారు, బయట గాలి లోపల రానివ్వరు. అటువంటప్పుడు ఆ రూమ్లో ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోయినప్పుడు బాడీకి సరిపడా ఆక్సిజన్ అందట్లేదు, కొంత పర్సంటేజ్ తగ్గినప్పుడు బాడీ తనకి సరిపోవట్లేదు కాబట్టి అది ఇంకా అడుగుతూ ఉన్నప్పుడు అది కళ రూపంలో వస్తుంటుంది. ఓకే. అలాగే బయట ఉన్న సౌండ్స్ని బట్టి కూడా దాని రిలేటెడ్ కూడా పాస్ట్లోంచి తీసుకుని కళ వస్తుంటుంది. ఇప్పుడు వాటర్ పడుతున్న సౌండ్ వస్తే అటువంటి డ్రీమ్ రావటం. ఇట్లా ప్రెజెంట్ మీ హెల్త్ కండిషన్, ఫిజికల్ కండిషన్, మీ చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ కండిషన్ అండ్ మీ రీసెంట్లీ జరిగినటువంటి స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, వాటి కండిషన్ బట్టి జరగబోయే స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ అంటే యాంగ్జైటీ ఫీల్ అవుతుంటారు, ఎగ్జామ్ కోసం యాంగ్జైటీ ఫీల్ అవుతుంది, అప్పుడు వాటిని బట్టి మీకు కళలు మారుతూ ఉంటాయి. వీటిని బట్టి ఫ్యూచర్ మారట్లేదు, ఓకే, వీటిని బట్టి పాస్ట్ మారట్లేదు, వీటిని బట్టి ప్రెజెంట్ మారట్లేదు. ఇక్కడ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే కళలను బట్టి ఏది మారట్లేదు, మన కళను బట్టి ఫ్యూచర్ మారుతుందేమో అని అనుకుంటున్నాం, ఫ్యూచర్లో ఇలా ఉంటుందేమో అనుకుంటున్నాం. నో, కళను బట్టి ఫ్యూచర్ ఉండదు, కళను బట్టి పాస్ట్ ఉండదు, కళను బట్టి ప్రెజెంట్ ఉండదు. పాస్ట్ని బట్టి కళ ఉంటుంది, ఓకే, ప్రెజెంట్ని బట్టి కూడా కళ ఉంటుంది. దాంట్లో ఏది ఎక్కువ రావాలనేది ఫ్యూచర్లో జరగబోయే స్ట్రెస్ సిచ్యువేషన్, అంటే ఫ్యూచర్లో జరగబోయేది కాదు, మన ఫ్యూచర్లో జరుగుతుంది అనుకునే స్ట్రెస్ఫుల్, ప్రెజెంట్లో స్ట్రెస్ ఫీల్ అవుతున్నాము, ఆ సిచ్యువేషన్ కూడా మన కళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఉదాహరణకి మీకు బాగా పిల్లలందరికీ ఎక్స్పీరియన్స్ అయ్యేది ఏంటంటే ఎగ్జామ్ ఉంది, రీచ్ అవ్వలేకపోతున్నాము, టైంకి వెళ్ళలేకపోతున్నాము, అండ్ హాల్ టికెట్ మర్చిపోయి వచ్చాను, పెన్ లేదు, ఇంకోటి లేదు, ఇటువంటి కళ్ళు ఎక్కువ వస్తుంటాయి. అలాగే ఎక్కడి నుంచో ఎవరో వెంబడిస్తున్నట్టు, లేకపోతే ఎక్కడో లోయలో పడిపోతున్నట్టు, లేకపోతే ఇంకోటి ఏదో ఇబ్బందులు అవుతున్నట్టు, ఒక టైగర్ వెంబడిస్తున్నట్టు, కొంతమంది పాములు కళ్ళలోకి వస్తూ ఉంటాయి. ఇట్లా రకరకాల కళలు ఇవన్నీ ఏంటి అని అంటే భవిష్యత్తులో స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తాను అనుకున్నప్పుడు, ఎగ్జామినేషన్ స్ట్రెస్ ఉన్నప్పుడు, లేకపోతే ఇంకోటి ఏదో జాబ్ ఇంటర్వ్యూ ఉన్నప్పుడు, జాబ్ పోద్దేమో, లేకపోతే అప్పులు ఉన్నాయి, ఇంకోటి ఏదన్నా, కొంతమందికి పెళ్ళి అంటే భయం ఉంటుంది. ఇట్లాంటి ఏదైతే స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ తను ఫేస్ చేయబోతున్నారో అప్పుడు దాని ఇండికేషన్గా ఇందులో కొన్ని కళ్ళు వస్తూ ఉంటాయి. ఓకే, దానివల్ల మనకు హెల్ప్ఫుల్ అవుతుంది. హెల్ప్ఫుల్ అంటే మన స్థితి మనకు అర్థమవుతుంది. ఓకే, ఒక అమ్మాయికి ఎవరో వెంబడబడుతున్నారు అని అంటే తనకి ఎక్కడో స్ట్రెస్ ఉంది, అత్తగారు వల్లనో, లేకపోతే బావగారు తన సెక్షువల్ హెరాస్మెంట్ పెట్టడమో, లేకపోతే బాస్ ఏడిపించటమో, లేకపోతే అప్పులు అయిపోవటము, ఈఎంఐ కట్టలేకపోవటము, జాబ్లో సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోవటము, ఇటువంటివి ఉన్నప్పుడు ఏమవుతుంటే యూజువల్లీ మనకి ఎవరో వెంబడిస్తున్నట్టు, ఏదో పెద్ద శక్తి మనల్ని వెంబడిస్తున్నట్టు ఆ ఫీల్ అంతా కళ రూపంలో వస్తుంది. ఓకే, దీన్ని బట్టి ఏదో జరుగుద్దని కాదు. ఓకే, ఓకే, ఏదైతే మన ప్రజెంట్ మానసిక స్థితి ఉందో దాన్ని బట్టి కళల్లో మారుతూ ఉంటుంది. అలాగే లోయలో పడిపోతున్నట్టు ఇటువంటివి ఉంటాయి. కొంతమందికి గాలిలో ఎగురుతున్నట్టు, ప్లెజెంట్గా ఉన్నాయి కూడా వస్తుంటాయి. రిపీటెడ్లీ కళలు వస్తుంటాయి. రిపీటెడ్ అంటే ఎగ్జాక్ట్లీ సేమ్ రాదు, బట్ సిమిలర్గా వస్తుంటాయి. గాల్లో తను తేలుతున్నట్టు ఇంకోటి వస్తుంది. అవన్నీ ఏంటంటే తన మీద ఉన్నటువంటి ఆత్మస్థైర్యం, నేను ఏదైనా సాధించగలను, ఎటువంటి సిచ్యువేషన్ నాకు ఫ్యూచర్లో సక్సెస్ వస్తుంది అని బలంగా బిలీవ్ చేస్తున్నప్పుడు, నిజంగా సాధించగలరు లేదా పక్కన పెట్టండి, వీళ్ళు బలంగా ఇప్పుడైతే బిలీవ్ చేస్తున్నారు, నేను ఫ్యూచర్లో అట్లా చేయగలను, ఇట్లా చేయగలను అని బలంగా బిలీవ్ చేస్తున్నప్పుడు, ఆ ప్రోగ్రామ్ అలా బలపడినప్పుడు కళల్లో అటువంటి కూడా రిపీటెడ్గా తను గాల్లో ఎగురుతుంది. అంటే మానవులుగా చేయలేంది, మన నిజ జీవితంలో చేయలేంది, ఏదో ఎక్స్ట్రాడినరీ మన శక్తులు వచ్చినట్టుగా అది చేస్తున్నట్టుగా వాళ్ళకి ఆ ఫీలింగే కళలు. మన ఏదైతే ఫీల్ ఉంటుందో అది కళ రూపంలో సింబాలిక్గా క్లియర్ అయిపోతుంది, సింబాలిక్గా వస్తూ ఉంది. సింబాలిక్ అది పులి వెంటబడుతుంది అంటే పులి కాదు, ఎవరో స్ట్రెస్ వల్ల ఎగ్జాక్ట్ ఫ్రీ అవుతున్నామా అంటే ఆ రూపంలో వస్తుంది. అదే పులి వెంటబడుతుంది కాబట్టి భవిష్యత్తులో ఏదో జరుగుద్దని కాదు, ఇప్పుడున్న ఏదో భయం పులి వెంటబడుతున్నట్టుగా అట్లా వస్తుంది. రైట్ అమ్మా. ఇప్పుడు ఒక మనిషి డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతారు సార్, సడన్గా లేపితే అట్లా లేపకు. ఇంకొక చాలా మన తాతలు వాళ్ళు కూడా డ్రీమ్స్లో మొత్తం తిరిగేసి వస్తారు వరల్డ్ అంతా, అట్లా లేపొద్దు అంటే దాని మీనింగ్ ఏంటి, అసలు ఏంటి? అంటే మనకి రకరకాల మూఢ విశ్వాసాలు ఉన్నాయి.
ఏంటి అని అంటే నిద్రలో Sudden గా పోతున్నప్పుడు లేపొద్దు. ఆత్మ ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. తిరుగుతూ ఉన్నప్పుడు ఆత్మ అక్కడ ఇరుక్కుపోతే ఇతను మళ్ళీ కష్టం అవుతుంది అనేది ఎక్కడో వెళ్ళి వాటర్ తాగుతూ ఉంటుంది. ఇట్లాంటి ఏవేవో చెప్తూ ఉంటారు. సడన్గా లేవద్దు. ఆత్మ ఏమీ లేదు, తిరగటము ఏమీ లేదు. ఓకే. కానీ నిద్రలో సడన్లీ ఎందుకు లేపొద్దు అంటారా అంటే నిద్రలో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. 4 స్టేజ్లు ఉంటాయి. దాంట్లో 3 నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్స్, 4th ర్యాపిడ్ ఐ మూమెంట్ అంటారు. ర్యాపిడ్ ఐ మూమెంట్ అప్పుడు విపరీతంగా అంటే ఆ బ్రెయిన్లో ఫ్లూయిడ్స్లో మార్పు జరుగుతూ ఉంటుంది. బాడీ తనని తను రిపేర్ చేసుకుంటూ ఉంటుంది. ఆ క్రమంలో సడన్లీ లేచినప్పుడు ఉలిక్కిపడి లెగుస్తూ ఉంటారు. వెంటనే లెగలేకపోతుంటారు. హార్ట్ బీట్ ఇట్లా తేడా వస్తుంది. బాడీ అంతా కూల్ అయిపోవటము, చల్లబడిపోవటం ఇటువంటివి ఉంటాయి. కాబట్టి ఆల్ ఆఫ్ సడన్ లేపొద్దని చెప్తూ అంటే లేపితే కొంత ఇబ్బందులు అవుతూ ఉంటాయి. కాబట్టి లేపడం అంత మంచిది కాదు. మెల్లగా లేపాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ప్రిపేర్డ్గా లేరు. కాబట్టి ఏం జరిగిందో తెలియక ఒక్కసారి భయపడినప్పుడు హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇటువంటివి ఉన్నాయి. కాబట్టి సడన్లీ లేపొద్దంటారు తప్ప అప్పుడు ఏదో వాళ్ళ ఆత్మ ఎక్కడో తిరుగుతుంది, వాళ్ళు మొత్తం ఎక్కడికి వెళ్ళినప్పుడు ఇది వీళ్ళు లేచిపోయేసరికి వీళ్ళు చనిపోయి ఉంటారు, వీళ్ళ శరీరాన్ని ఇక్కడ దహనం చేసేస్తే ఆత్మ అక్కడ ఇరుక్కుపోయి ఉంటుంది. ఇటువంటి ఏవో కథలు చెప్తూ ఉంటారు కదా. దానికి దీనికి ఏ సంబంధం లేదు. ఈ డీప్ స్లీప్లో ఉన్నప్పుడు లెగిస్తే సడన్లీ వాళ్ళ బ్రెయిన్ యాక్టివ్ కాదు, అంటే కాన్షియస్లో రాలేరు కదా. అటువంటిప్పుడు ఇబ్బంది అవుద్దని నిద్రలోంచి లేపొద్దని చెప్తూ ఉంటారు. డైరెక్షన్స్ బట్టి కళలు వస్తాయా? అంటే ఏ దిక్కును పడుకుంటే ఏ దిక్కున పడుకుంటే ఇట్లాంటి డైరెక్షన్స్ లో పడుకుంటే ఇలాంటి కళలు వస్తాయి, ఇట్లా పడుకోవద్దు అట్లా డైరెక్షన్ బట్టి కళల వస్తామనేది ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే మన రూమ్లో ఉన్నటువంటి వెంటిలేషన్ని బట్టి, లైటింగ్ని బట్టి, సౌండ్స్ని బట్టి, అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి సౌండ్స్ని బట్టి, వీటిని బట్టి కళల్లో కొంత మార్పు వస్తుంది. కళలు ఎప్పుడూ వస్తాయి. బట్ ఆ కళలు ఏంటి అని అంటే సపోజ్ బాడీ కంఫర్ట్గా లేదనుకోండి, ఊపిరి ఆక్సిజన్ అందట్లేనప్పుడు బ్యాడ్ డ్రీమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే ఎక్కువ డిస్టర్బెన్సెస్గా బయట సౌండ్స్ అవుతున్నప్పుడు అటువంటప్పుడు కూడా మనకి బ్యాడ్ డ్రీమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లా ప్రజెంట్ ఉన్న కండిషన్లు బట్టి వస్తే తప్ప స్పెసిఫిక్గా తూర్పు వైపున తల పెట్టుకోవాలి, పశ్చిమ వైపున పెట్టుకోవాలి, దక్షిణాన్ని పెట్టుకోవాలి, ఉత్తరాన్ని పెట్టుకోవాలి, ఇటువంటి ఏవో మనకి ఉంటాయి. అటుపక్క పెట్టుకోవద్దని దానికి దీనికి ఏ సంబంధం లేదు. ఓన్లీ కండిషన్లో మనకి స్ట్రెస్ అవుతుంటే, మన బాడీ స్ట్రెస్ అవుతుంటే కళల్లో మార్పు వస్తుంది. మనం ఎలాంటి తీసుకుంటామో దాన్ని బట్టి అంతే కళలు వస్తూ ఉంటాయి. కళల వల్ల మనిషికి శారీరకంగా ఇబ్బందులు ఏమన్నా వస్తాయా? అంటే శారీరక ఇబ్బందులు అంటే కళల వల్ల ఏం రావు. బట్ కళలు శారీరక ఇబ్బందులు బట్టి కళలు వస్తాయి. ఓకే రైట్. శారీరకంగా మనం ఏదో సఫర్ అవుతున్నాము, సపోజ్ లంగ్స్తో సఫర్ అవుతున్నప్పుడు ఆ వచ్చే కళల వల్ల తను ఇబ్బందిగా ఫ్యూచర్లో ఇబ్బంది పడడా? అట్లేం లేదు, అట్లా ఫ్యూచర్లో ఇబ్బంది లేదు. అయితే కళలో ఉండేటువంటి ఆ స్ట్రెస్ ఏదైతే భయంకరమైన కళ వచ్చింది అనుకోండి, అది ప్రజెంట్ మన బాడీ మీద ఇంపాక్ట్ ఉంటుంది. అలాగే మన బాడీలో ఏదన్నా ఒక ఆర్గానో లేకపోతే ఏదన్నా ఒక దగ్గర సఫర్ అవుతున్నప్పుడు దాని రిలేటెడ్ కళ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి నిద్రలో చాలామందికి యూరిన్ పాస్ చేయకుండా పడుకుంటూ ఉంటారు. ఎక్కువ బ్లాడర్ ఫిల్ అయిపోయినప్పుడు వాళ్ళకి ఏమైందంటే మాటికి యూరిన్ రిలేటెడ్ కళ్ళు వస్తూ ఉంటాయి. ఒకసారి నిద్రలో వాళ్ళు పాస్ కూడా చేసేస్తూ ఉంటారు. అలాగే వచ్చేసి తడిగా పడుకున్నప్పుడు, అంటే తడి బట్టలతో పడుకున్నప్పుడు, అటువంటి వెట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వర్షంలో తడుస్తున్నదో ఇటువంటి ఫీలింగ్తో ఆ కళలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ప్రెజెంట్ బాడీ కండిషన్ బట్టి కళల్లో కొంత మార్పు జరుగుతుంది. అలాగే కళలో వచ్చేటువంటి భయంకరమైన దానివల్ల ప్రజెంట్ హార్ట్ బీట్ రేట్, అంటే బాడీలో కొన్ని కెమికల్స్ రిలీజ్ అవడం వల్ల ఆ టైంలో యాంగ్జైటీలు లేకపోతే ఆ టైంలో కాస్త స్ట్రెస్ పెరిగే అవకాశం ఉంటుంది తప్ప కళను బట్టి ఆరోగ్యాలు పాడవటము బాగుపడటం ఉండదు. ఆరోగ్యం పాడవుతాన్ని బట్టి కళ ఉంటుంది. ఆరోగ్యాన్ని ఆల్రెడీ ఆరోగ్యం పాడై ఉన్నప్పుడు, ఎక్కడో డిస్కంఫర్ట్ ఉన్నప్పుడు, అది మానసికమైన శారీరకమైన, మానసికమైతే ఎక్కువ ఉంటుంది. సో ఆల్రెడీ పాడైన దాన్ని బట్టి మన కళ ఉంటుంది. కళను బట్టి ఒక్కొక్కసారి మన హార్ట్ బీట్ రేట్లో చేంజెస్ రావచ్చు అప్పుడు ప్రజెంట్. అంతే తప్ప ఈ కళలు వచ్చినాయి కాబట్టి నా ఆరోగ్యం అలా పాడయ్యే అవకాశం ఉందనేది లేదు. అయితే ఇంకొక లెక్క కూడా చూడవచ్చు మనం దీన్ని. మనకి ఎక్కడో ఆరోగ్యంలో ఇబ్బంది ఉంది, మనం పట్టించుకోవట్లేదు. పట్టించుకున్నప్పుడు సహజంగా ఆ కళలో అది వచ్చింది అని అంటే దాని అర్థం నేను అది పట్టించుకోవట్లేదా అని చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకోలేదు అనుకోండి, అది వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు దాహం అవుతుంది, వాటర్ తాగలేదు, కళ్ళల్లో దాహం అవుతున్నట్టు, ఎక్కడో ఎడారిలో ఉన్నట్టు ఇటువంటి కళ వచ్చింది అనుకోండి, ఓకే నేను వాటర్ తాగలేదేమో అని వాటర్ తీసుకుంటే నార్మల్.
లేదు అనుకోండి, తీసుకోవట్లేదు అయినా సరే, అటువంటప్పుడు ఇంకా కొన్ని నిమిషాలకో కొన్ని గంటలకో దాహం ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం. కల్లో దాహం వచ్చింది, ఇక్కడ కూడా దాహం అయింది, ఎట్లా కాదు, ఆల్రెడీ దాహంలో ఉన్నాము, అది మనం గుర్తించలేదు కాబట్టి మనం కళలో ఆ విధంగా ఆ రూపంలో వచ్చింది, దాన్ని మనం ఇక్కడ సాటిస్ఫై చేయాలి. రైటమ్మా? అయితే కళ గురించి అవగాహన లేని వాళ్ళు కళ వచ్చిన దాని గురించి ఫ్యూచర్లో ఇలా జరుగుతుంది అని భయం పడుతున్నారు. ఎగ్జాక్ట్లీ. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ని బట్టి కళ వస్తుంది, అది ఫ్యూచర్లో డిపెండ్ అయి ఉండదు అనేది. దేవుళ్ళు కళలో వచ్చారు, అది చేయాలి, లేకపోతే పంతులు వచ్చి చెప్పినారు ఈ టెంపుల్ కట్టాలి, తర్వాత అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ నగలు ఉంటాయి అని కొంతమంది మూఢనమ్మకాలతో వెళ్ళి తవ్వడం, అంటే అవి ఎంతవరకు నిజం, అవి నమ్మొచ్చా? రైట్. ఇక్కడ ఇందులో కొంత ఇప్పుడు మనకి ఏంటంటే ఎక్కడో లంక బిందెలు దాశారు, నా కళ్ళలోకి వచ్చి మా తాత చెప్పారు వెళ్ళి తవ్వుతూ ఉంటారు. అలాగే దేవుడు కళ్ళలోకి వచ్చి ఫలానా దగ్గర గుడి కట్టమని, అక్కడ నేను వెలిసాను అక్కడ వెళ్ళి కట్టమని, ఇటువంటివన్నీ కొన్ని వస్తూ ఉంటే నమ్ముతూ ఉంటారు, కొంతమంది చేస్తూ ఉంటారు. కళ్ళకు వచ్చి నాకు ఈ పూజ చేయమని అన్నారు, లేదా కళ్ళకు చనిపోయిన వాళ్ళ కళ్ళకు నీకు పుడతానని చెప్పారు, ఇంకోటి చెప్పారు, అక్కడ ఏదో ఉంది, ఇటువంటివన్నీ వస్తుంటాయి. ఇవన్నీ కూడా మూఢ విశ్వాసాలే. మనం పదే పదే ఆ ఆలోచనలో ఉండటం వలన ఒక్కొక్కసారి జరిగింది కదా అంటే జరిగిన దానికి ఆ రూపం ఇచ్చి ఉండొచ్చు. దేవుడు కళలోకి వచ్చి చెప్పి అక్కడ గుడి కట్టమంటే వెంకటేశ్వర స్వామి మన తెలుగు వాళ్ళకు ఇండియన్స్కి ఎందుకు వస్తున్నారు? నైజీరియాలో ఒక అమ్మాయికి కూడా చెప్పొచ్చు కదా, వెళ్ళలేడా వెంకటేశ్వర స్వామి అక్కడికి? లేకపోతే కెనడా వెళ్ళి అక్కడ ఏదో గుట్ట మీద, కెనడా చాలా పెద్దది కదా మనకంటే, అక్కడ ఏదో మంచి కొండ మీద నేను వెలిసాను నాకు గుడి కట్టమని కెనడియన్స్కి చెప్పొచ్చు, కెన్యా వాళ్ళకి చెప్పొచ్చు, కాలిఫోర్నియా వాళ్ళకి చెప్పొచ్చు, కొరియా వాళ్ళకి చెప్పొచ్చు. మళ్ళీ వాళ్ళందరికీ ఎందుకు చెప్పట్లేదు? వాళ్ళకి వస్తాయి, వాళ్ళ గాడ్స్ వస్తాయి. క్రిస్టియన్స్కి ఏమో వాళ్ళ గాడ్ వస్తుంది, ఇస్లాము ఫాలోయర్ వాళ్ళ గాడ్స్ వస్తాయి, కెనడా వాళ్ళకి దేవుడు రావట్లేదు, వాళ్ళ దేవుడు వస్తూ ఉంటాడు. అంటే ఏంటి, మనం ఏదైతే విశ్వసిస్తున్నామో ఏదైతే నమ్ముతున్నామో అదే మనకు కళ రూపంలో వస్తుంది. అంటే విశ్వాసం అనేది ఆల్రెడీ పాస్ట్ నుంచి వచ్చింది, రైట్? కాబట్టి మనం ఇది విశ్వసిస్తున్నాం కాబట్టి వెంకటేశ్వర స్వామిని బాగా మనం నమ్ముతున్నాం కాబట్టి వెంకటేశ్వర స్వామి కళ్ళకి వచ్చి చెప్తారు. హిందువులకి యేసు ప్రభు వచ్చి ఫలానా చోట నేను ఇట్లా పిలుస్తానని చెప్పడం ఎందుకు? నమ్మట్లేదు కదా. అలాగే క్రిస్టియన్స్కి ఇంకొకటి ఎవరో వచ్చి చెప్తున్నట్టుగా నమ్మరు. సో కాబట్టి మన విశ్వాసాల ప్రకారం వస్తూ ఉంటే దాంట్లో కోఇన్సిడెంట్ అక్కడ ఏదో ఉంది చూడండి అంటే ఆ షేప్లో ఏదైనా రాయి దొరకటం, ఇటువంటివి ఉన్నప్పుడు అదిగో నాకు కళ వచ్చిందే జరిగింది అనొచ్చు. 1. లేదంటే ఒక్కొక్కసారి అక్కడ గుడి కట్టడం కోసం ముందే చెప్పి ఎవరో నాకు కళ వచ్చిందని చెప్పేసి చెప్తే అక్కడ ఉన్న ఊరి ప్రజలందరూ కొంత ఫండింగ్ చేసుకుని గుడి కడతారు. కాబట్టి సహజంగా పూజారులు పాత రోజుల్లో, ఇప్పుడు అంత లేదు, పాత రోజుల్లో గుడి పాడుపడిపోతూ ఉంటుంది. గుడితోనే అప్పట్లో చాలా మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి. ఎందుకంటే అప్పట్లో మనలాగా చట్టం లేదు అండ్ గుడి ద్వారా కొన్ని మంచి జరుగుతూ ఉన్నటువంటి రోజుల్లో ఆ పూజారి గారు ఏమంటారంటే దాన్ని ఎవరు వచ్చి బాగు చేసిన సిద్ధంగా లేనప్పుడు నా కళ్ళలోకి వచ్చాడు గుడి, ఆ ఊరు పెద్దో లేకపోతే ఆ రాజ్యంలో ఉన్నటువంటి పెద్దో ఎవరో ఉంటారు, పిల్లలు పుట్టట్లేదు అనుకుందాం. సో నాకు గుడి కట్టలేదు అందుకని పిల్లలు పుట్టలేదని నాకు కళ్ళు వచ్చింది అని వచ్చి వెంకటేశ్వర అని చెప్పాడు, లేకపోతే అమ్మవారు చెప్పిందంటే ఆయన కొంత ఫండింగ్ ఇస్తాడు. ఫండింగ్ ఇస్తే గుడి కడతారు. గుడి కట్టిన తర్వాత ఏదో యాగము అవన్నీ చేస్తారు. ఈ హ్యాపీనెస్లో వాళ్ళకి పిల్లలు కూడా పుట్టవచ్చు ఒక్కొక్కసారి, కోఇన్సిడెంట్. పుట్టకపోతే ఇంకోటి ఏదో చెప్తారు. ఇవన్నీ కోఇన్సిడెంట్. మనకి ఏమైందంటే మన మనస్సు జరిగిన దాన్ని ఎక్కువగా పబ్లిసిటీ చేస్తాం, జరగలేదనుకోండి పట్టించుకోం మనం. ఇప్పుడు నేను లాంగ్ బ్యాక్ టూర్ ఆపరేషన్ బిజినెస్లో ఉన్నప్పుడు నా మేనేజర్ నేను ఆ ఎన్టీఆర్ స్టేడియంలో కూర్చొని మాట్లాడుతున్నాం. ఏదో చాలా విషయాలు మాట్లాడుతున్నప్పుడు బిజినెస్ గురించి మాట్లాడుతున్నాం. అతను ఏం చేస్తున్నా ఒక రాయి తీసి ఇట్లా ఇసురుతున్నాడు చాలాసార్లు. ఏం చేస్తున్నావు అన్నాను. ఆ రాయిని కొడుతున్నా అన్నాడు. తగలలేదు అతనికి ఒకటి కూడా. నేను ఒక రాయి తీసుకుని ఇట్లా మంత్రం చదివి ఇట్లా వేసాను, తగిలింది అది. వెంటనే నీకేదో పవర్ ఉందంటాడు. తగలలేకపోతే పవర్ లేదని అందరికి చెప్పడు కదా, పట్టించుకోడు అంతే. జ్యోతిష్యం కూడా అంతే, 14 జనరలైజర్ చెప్తారు, ఏదో ఒక స్పెసిఫిక్గా ఉంది జరిగింది అనుకోండి అందరికి చెప్తారు. ఇప్పుడు నా భార్య ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా రిలేటివ్స్ ఒక అమ్మాయి చైనీస్ జ్యోతిష్యం ఉంది, దాని ద్వారా మేల్ ఫీమేల్ చెప్తాను. నేను వద్దన్నాను, ఎందుకంటే ఛాన్సెస్ 50-50 ఉంది, రైట్? ప్రాబబిలిటీ 50% మేల్ అవ్వచ్చు, 50% ఫీమేల్ అవ్వచ్చు. ఆమె ఏదో ఒకటి చెప్తారు, 50%లో అవ్వచ్చు. ఆమె చెప్పింది జరిగింది అనుకోండి, నాకు నమ్మకం బలపడుతుంది.
ఆమె 10 మందికి చెప్తుంది, నా భార్య చెప్తుంది, నేను చెప్తాను. జరగలేదు, చైనీస్ జ్యోతిష్యం పని చేయలేదు అందరికి చెప్పం కదా, పట్టించుకోమిక ఏదో చెప్పింది అది వేస్ట్ అనుకుంటే పట్టించుకో, మన పనులు మనం ఉంటాం. అందువల్ల ఈ ఏదైతే మూఢ విశ్వాసాలు ఉన్నాయో, మూఢ విశ్వాసం అంటే ఇర్రేషనల్ బిలీఫ్స్, ఈ ఇర్రేషనాలిటీలో ఉన్నప్పుడు ఏదైనా జరిగిందనుకోండి, విపరీతంగా ప్రచారం లభించడం వలన అక్కడ ఏదన్నా తనకు వచ్చింది అలా అనిపించినప్పుడు, నాకు కళ్ళలో వచ్చింది అక్కడ దేవుడు ఉన్నాడు అని చెప్పి అది ప్రచారం అవుతుంది. కళ్ళలో వచ్చి దేవుడు లేనిది ఎవరు ప్రచారం చేయరు కదా. సో కాబట్టి అలా అది స్ప్రెడ్ అయింది తప్ప, కళ్ళలో రావటాన్ని బట్టి అక్కడ దేవుడు వెలవటము, కళ్ళల్లో వచ్చి దేవుడు చెప్పటము, కళ్ళలో చనిపోయిన వాళ్ళు చెప్పటం, ఇదంతా కూడా మన ఊహే. రీసెంట్గా నా క్లయింట్ వాళ్ళ మదర్ చనిపోయింది. మదర్ చనిపోతే మా అమ్మ నా కళ్ళలోకి వచ్చింది సార్ అంటుంది. చనిపోయిన వాళ్ళు వచ్చినారు, కళ్ళలోకి వచ్చిందండి. ఎందుకంటే రీసెంట్గా చనిపోయింది కాబట్టి అమ్మ కళ్ళలోకి రాలేదు, నువ్వు అమ్మ గురించి కలగన్నావు. ఓకే, ఎందుకంటే రిపీటెడ్గా దాంట్లో ఉన్నావు కాబట్టి, రైట్. కళలోకి ఎవరు రారు, మనం వాళ్ళ ఆలోచనలో ఉండటం వల్ల వాళ్ళ గురించి మనం కలగన్నాం అంతే తప్ప కళ్ళలోకి ఏ దేవుడు రాడు, ఏ దెయ్యము రాదు, పెద్దవాళ్ళు రారు, చిన్నవాళ్ళు రారు, ఎవరు రారు. మనకున్న ఇమేజెస్ అంటే బ్రతుకున్న వాళ్ళ ఇమేజెస్, చనిపోయిన వాళ్ళ ఇమేజెస్, ఆల్ ఇమేజెస్లో ర్యాండమ్గా వచ్చిన దాంట్లో ఒకసారి చనిపోయిన వాళ్ళు, ఒకసారి గాడ్, ఒకసారి దెయ్యం, ఇంకొకసారి ఇంకోటి ఏదో కుక్క పిల్ల, ఇట్లా ర్యాండమ్లీ వచ్చిందే తప్ప దేవుడు వచ్చి చెప్పడం అనేది లేదు. ఇప్పుడు సహజంగా ఇద్దరు మనుషులకి ఒకటే కళ వస్తే ఇద్దరు మనుషుల మెంటాలిటీ వేరుంటుంది సార్. సో ఎలా తీసుకుంటారు దాన్ని? ఇద్దరు మనుషులకు ఒక కళ ఎప్పటికీ రాదు, ఒక ఆలోచన కూడా రాదు. కానీ వాళ్ళు చెప్పిన దాన్ని పట్టుకుని సేమ్ నాకు కూడా వచ్చిందని మనం నమ్ముతూ ఉంటాం. ఎందుకంటే అసలు ఫస్ట్ హ్యూమన్ బీయింగ్స్ మధ్య కమ్యూనికేషనే కంప్లీట్గా సాధ్యపడదంటారు. డాగ్ అంటే ఏ డాగ్ అయితే నా మనసులో రీకలెక్ట్ అయిందో ఎగ్జాక్ట్లీ సేమ్ డాగ్ అని మీ మనసులోకి రీప్లేస్ ఎప్పటికీ చేయలేదు, రైట్. నా డాగ్ సైజ్ వేరు, మీ డాగ్ సైజ్ వేరు, నా డాగ్ కలర్ వేరు, మీ డాగ్ కలర్ వేరే ఉంటుంది. కానీ ఒక డాగ్ గురించి చెప్తున్నప్పుడు, నాకు డాగ్ అనే కళ వచ్చిందని చెప్తున్నప్పుడు మీకు సిమిలర్ ఇంకోటి ఏదో డాగ్ వస్తుంది, నాకు కూడా కళ వచ్చింది అదే కళ అంటాం మనం. అప్పుడు ఇద్దరికి సేమ్ వచ్చింది అనుకోండి, యాక్చువల్గా సేమ్ కాదు. ఏ ఇద్దరికి భూమి మీద సేమ్ కళ రాదు, సేమ్ ఆలోచన కూడా రాదు. ఎలాగైతే మన తమ్ము సేమ్ కలవదో అలాగే ఏ ఇద్దరి మనసు ఒక విధంగా ఉండదు, ఒక విధమైన ఆలోచన రాదు. సిమిలర్గా ఉండే రావచ్చు, ఇద్దరికి ఏనుగు రావచ్చు, బట్ ఈ ఏనుగు వేరు. ఇది ఏనుగు పిల్ల అయి ఉంటుంది, అది ఏనుగు పెద్దదై ఉంటుంది, అది ఆఫ్రికన్ ఎలిఫెంట్ అయి ఉంటుంది, ఇది ఇండియన్ ఎలిఫెంట్ అయి ఉంటుంది. ఇట్లా అనేక చేంజెస్ ఉంటాయి. వాటిని మనం డిస్క్రైబ్ చేసిన దాంట్లో సిమిలారిటీ ఉండేసరికి నాకు కూడా ఈ కళ వచ్చింది అంటే మన ఇద్దరికి వచ్చినట్టు జరుగుద్దేమో అని నమ్మి మళ్ళీ భయపడటము, దానికి మళ్ళీ ఎక్కడికో వెళ్ళి మత పెద్దల దగ్గరికి వెళ్తే వాళ్ళు పూజలు, వాళ్ళు ప్రార్థనలు ఏవో చెప్పించడం, మళ్ళీ దానికి వ్రతం చెప్పించడము, 4 డబ్బులు వాళ్ళు సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప ఏ ఇద్దరికి ఒకే కళ రాదు. వచ్చింది అనుకున్నా ఏమీ లేదు, కళకు ఫ్యూచర్కి ఏ సంబంధం లేదు. ఏ కళ వచ్చినా యాక్చువల్లీ మీనింగ్ లేదు. కళను బట్టి పాస్ట్లో నాకు ఇది జరిగిందని తెలుస్తుంది, కళను బట్టి ప్రజెంట్ నేను దీనికి భయపడుతున్నాను అనేది అర్థమవుతుంది, ఫ్రీ అవుతాం. కళని బట్టి ప్రజెంట్ నా బాడీ ఇట్లా స్ట్రెస్ ఫీల్ అవుతుంది. ఇప్పుడు మాకు పిడకళ్ళు వచ్చినాయి అంటే ఒకసారి మీరు చూసుకోండి, డోర్స్ అన్ని క్లోజ్ చేసి పడుకున్నారేమో, కొంచెం డోర్స్ ఓపెన్ చేసి మంచి ఫ్రెష్ ఎయిర్ వచ్చినట్లయితే మళ్ళీ కళ రావటం మామూలుగా వస్తూ ఉంటుంది. ఇలా కళ వల్ల నెగిటివ్ అవ్వదు, కళ వల్ల నువ్వు భయం పడతావు అనే దానికి నీకు ఇక్కడే ఫ్రీ మైండ్ సెట్ క్రియేట్ చేస్తుంది, అంతే అంతే. సో దానివల్ల ఫ్యూచర్ డిసైడ్ చేయదు. కళ వల్ల నెగిటివ్ అవ్వదు, పాజిటివ్ కూడా అవ్వదు. పాజిటివ్ కూడా అవ్వదు. కళలో నేను పాస్ అయినట్టు వచ్చినంత మాత్రం నేను పాస్ అవ్వను, రైట్. కళలో ఫెయిల్ అయినట్టు వచ్చిన ఫెయిల్ కూడా అవ్వను. కాబట్టి రిపీటెడ్లీ కళలో ఫెయిల్ అయినట్టు వస్తుందంటే నేను భయపడుతున్నాను, భయపడాల్సిన అవసరం లేదు. అంత భయం వల్ల ఇంకా నాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి భయపడకుండా ఉంటే సరిపోతుంది, రైట్ అమ్మా. ఓకే సార్.